ఒకటే ఉపేందర్, రానున్న రోజుల్లో అన్నా, మీరు భలే అభినయ్ తిరకాసు దర్శన్ చేస్తున్నారు అన్న. రూపాయి లేదంటున్నారు, నెలకు 30 లక్షలు ఖర్చు పెడతారు, కావాలి. 5 ఎమ్మెల్యేలు ఇప్పుడు చాలా మంది పొలిటికల్ పార్టీ ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఒక ట్రస్ట్ పెట్టినంత ఈజీగా పార్టీ పెట్టేస్తున్నారు. ఒక 4-5 లక్షలు తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని 2 రోజులు పార్టీ పెడుతున్నారు. పెట్టిన పార్టీలు దాదాపుగా నాకు తెలిసి ఒక ఏపీలోనే 2000 పార్టీలు ఉంటాయి, కానీ మనకు తెలిసింది 5. ఏమైపోయినాయి? మిగిలిన పార్టీ పెట్టేస్తారు. ఎలక్షన్ టైం వచ్చినప్పుడు నామినేషన్ వేస్తారు, వార్డు దగ్గర 1 లక్ష 2 లక్షలు తెచ్చుకుంటూ సైలెంట్. సెమ్మి లెక్క. అదే చెప్తున్నా, అభినయ దర్శనం అలా ఉండకూడదు. అన్న, నీకు దండం పార్టీని యాక్టివ్గా ముందుకు తీసుకెళ్ళాలి. కొంచెం యాజ్ యాంకర్ గా రిక్వెస్ట్ చెప్తున్నా, కొంచెం నవ్వరాది. అంత సీరియస్ గా ఎర్రముఖం పెట్టుకుంటే నాకు భయం అనిపిస్తుంది. నువ్వు లేనిపోని ఎవిడెన్స్ లేని ఆరోపణలు అయితే నవ్వేలాస్తాను స్వామి. ఆరోపణలు ఎవరు చేస్తున్నారు అన్న? నువ్వే చేస్తున్నావు. లేదు, తప్పది. మీరు అట్లా అనుకొని ఏమన్నా ఇంటెన్షనల్ గా ఫీల్ అయితే నేనేం చేయలేను. నెలకి 30 లక్షలు నా పార్టీ డెవలప్మెంట్ కోసం కావాలి. ఎవరిస్తారు? అది రెడీ చేసుకుంటున్నా. అది ఎవరు ఇస్తారు? ఇప్పుడు న్యాయంగా సంపాదించిన వాళ్ళు, అరే ప్రజలకు సేవ చేసే భావనతో వచ్చేవాడికి మనం సపోర్ట్ చేయొచ్చు అన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది బిగ్ షాట్స్ ఉన్నారు. నెలకి 10 లక్షలు, ₹1 కోటి సంపాదించే వాళ్ళు ఉన్నారు. బిగ్ షాట్స్ బట్టి ఇప్పుడు అలాంటి వాళ్ళ దృష్టిలో నేను పడితే పడాలంటే స్ట్రగుల్ చేయాలి కదా. సాయం చేసినప్పుడు నేను చేస్తున్న ఈ పాదయాత్రలోనే నాకు చాలాసార్లు అనిపిస్తుంది, నీళ్ళు లేవు, అరే ఒక బోరే ఇద్దాం, అక్కడ రోడ్డు లేదు, ఒక 1/2 కిలోమీటర్ వేయిద్దాం, ఇలాంటివి చేద్దాం అనిపిస్తుంది. మనకు స్తోమత లేదు. నాకు ఫండర్స్ వచ్చారనుకో, ఖచ్చితంగా డొనేషన్స్ వచ్చాయనుకుంటే ఖచ్చితంగా చేస్తాను. అలాంటప్పుడు మీరు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని, ఒక సంస్థ పెట్టుకొని నడిపించచ్చు. పొలిటికల్ పార్టీ అని చెప్పి అవినీతి నిర్మూలన కోసం కదా వచ్చింది. అవినీతి చేసే వ్యక్తులు అవినీతి నిర్మూలన అంటే ఇక దీనికి మించి అభినయ దర్శన్ అవినీతి చేస్తారని ఒక్క ఎవిడెన్స్, సింగిల్ పేపర్. పార్టీ పెడితే కోట్లు సంపాదిస్తా, బీర్లు పంచుతా, బిర్యానీలు ఇస్తా అని చెప్పి అది కాదని చెప్పాను నేను. అది అయిపోయింది. అభినయ దర్శన్ ఎవడో నన్ను ట్రాప్ చేయడానికి ఆడినటువంటి ఒక నిమిషం అయిపోయింది. మీరు పుట్టినప్పుడు మీ పేరు అభినయ దర్శనే కదా? కాదు, వరుణ్ బార్ని. అంటే అక్కడ కూడా వేషాలు మార్చిర్రా? 10వ తరగతిలో సినిమా హీరో కాబట్టి సంవత్సరం కింద అయినా మీ పేరు అభినయ దర్శనే కదా? అవును, ఇప్పటికీ అభినయ దర్శనే. 20 సంవత్సరాల నుంచి అది పేరే కదా. మరి అప్పుడు మాట్లాడిన వ్యక్తి అభినయ దర్శన్ అయినప్పుడు ఇప్పుడు లే అది కాదు, ఇప్పుడు అట్లా లేదు అని అంటే ఎట్లా? చెప్పాను కదా, ఒక కామన్ మ్యాన్కి 500 కోట్లు ఆఫర్ చేస్తే, అరే అసలు ఆలోచించుకునే టైం లేకుండా అవతలోడికి తెలుసు వీళ్ళు ట్రాప్ చేస్తున్నామని, బట్ నాకు తెలీదు అది ట్రాప్ కాలని. నేను నమ్మాను. క్రిస్టియన్ అని చెప్పారు, సామాన్యుల కోసం ఏవో చెప్తే నేను నమ్మేసిన తర్వాత బీరు కూడా పంచాలి బ్రదర్, మందు కూడా పంచాలి బ్రదర్ అన్నారు. అవతలోడేమో 500 కోట్లు ఇస్తారు, వాడు ఎంత పెద్దోడు. అప్పటికప్పుడు నేను ఆర్గ్యూ చేసి పంచకూడదు అదే ఇదని నేను ఆర్గ్యూ చేయలేను కదా. ఒక మానవ నైజం. నమ్మిర్రు, మోసపోయారు. మీరు ఒక పార్టీ పెడతా అని ప్రజల ముందుకు భవిష్యత్తులో రాబోతున్నారు. ఏ రకంగా ఎలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు మీ పార్టీలో చేరాలి, ఎలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తుల్ని మీరు ఆహ్వానిస్తున్నారు? ఒకవేళ ఆ నమ్మకాన్ని మీరు భవిష్యత్తులో ఒమ్ము చేయరని నమ్మకం ఏంటి? ఎవరినైనా ఒక్కసారి నమ్ముతారు. అవును. నమ్మకం పోయిందా వాడు గిలగిల కొట్టుకున్నా వాడికి అవకాశం ఇవ్వరు. నేను అడుగుతుంది అదే, నాకు ఒక్క అవకాశం ఇస్తే నేనేంటో ప్రూవ్ చేస్తాను. ఎట్లా? ఒకవేళ నేను మోసగాన్ని అవుతే ఇక నన్ను నమ్మొద్దు, నాకు సపోర్ట్ చేయొద్దు. నేను ప్రజలకు ఎలా సర్వీస్ చేస్తానో నేను చెప్తున్నా, పాదయాత్రలో చూపిస్తా. ఇప్పుడు చెప్తున్నా, రేపటి రోజున కార్యాచరణలో మీరు చూస్తారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టింది మనిషికే కదా, మనిషిగానే బతికాడు కదా. మనిషి అంటే నీలాగా నాలాగే ఉంటాడు కదా. మీరు చైనా వాళ్ళని చూసారు కదా, నలుగురు ఒకలాగే ఉంటారు. నేపాల్ వాళ్ళని చూసారా, నలుగురు ఒకలాగే ఉంటారు. యూదులను కూడా చూడండి, ఒక్కలాగే ఉంటారు వాళ్ళు. జ్యూస్ అంటారు వాళ్ళని, యూదుల్ని. వాళ్ళలో ఎవరిని చూసినా ఒకలాగే ఉంటారు. యూదుల వంశంలో పుట్టినటువంటి క్రీస్తు ఎలా ఉంటాడు? యూదుల అవతారం ఏమన్నా మారిందా? ఇక దానికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఏమంటున్నానంటే అది స్వరూపం అన్నా, ఇప్పుడు విగ్రహాలు పెట్టి కొలిచే వాళ్ళ విగ్రహారాధన ఏ రూపంలో ఉన్నా తప్పే. విగ్రహారాధన అనేది ఏ రూపంలో ఉన్నా తప్పే. కొలిచే వాళ్ళని ఏమంటారు? క్రిస్టియానిటీని నమ్మే వాళ్ళు ఏమంటారు? ఆ విగ్రహం ఇదే, అది తప్పు అని నేను చెప్తున్నాను కదా. ఇంకేమంటారని మీరు అడిగితే దీనికి ఇంకే భాషలో చెప్పను, దట్ ఈస్ రాంగ్ అని ఇంగ్లీష్ లో చెప్పనా? ఓ పూరాగా ఏమంటారు దాన్ని, హిందీలో ఏదన్నా పదం చెప్పండి, అది కూడా కంప్లీట్ చేస్తాను. అంటే ఇప్పుడు విగ్రహారాధన తప్ప, వాళ్ళు ఏమంటారంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి దేవుణ్ణి మొక్కి, బ్రదర్ వాళ్ళు లాజిక్ గా ఏం చెప్తారంటే, వాళ్ళు మేము యేసుకు పూజ చేస్తాం, మరేని గౌరవిస్తాం, వారి స్వరూపాలను మాత్రమే పెట్టుకున్నాం మేము, వీటికి దండం పెట్టట్లేదు అంటారు. కానీ జరిగేదంతా అదే, అక్కడ జరిగేదంతా అదే. ఆ గుళ్ళో కొబ్బరికాయ, ఈ గుళ్ళో కొవ్వొత్తి. నేనేమంటున్నానంటే అలాంటి వాళ్ళు క్రిస్టియానిటీలోనే అధిక భాగం ఉన్నారు. రోమన్ క్యాథలిక్సే ఎక్కువ క్రిస్టియానిటీలో. వాళ్ళు మేము ఇదంటే ఒప్పుకోరు. వాళ్ళు బైబిల్లో విగ్రహారాధన చేయమని ఎక్కడా లేదు.
వాళ్ళు చదివే బైబిల్లో ఉండదు, మేము చదివే బైబిల్లో ఉండదు, ఒకే బైబిల్. కానీ వాళ్ళు ఏ దేశానికి వెళితే ఆ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల్లోనికి వెళ్ళిపోతారు. వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. బ్రదర్, ఒక విషయం, బొట్టు పెట్టుకుంటారు ఆడపిల్లలు, పూలు పెట్టుకుంటారు తలకి, చక్కగా శారీ కట్టుకుంటారు, విగ్రహాన్ని మీరు ఊరేగించినట్టే ఊరేగిస్తారు. మీరు భవానీ మాలలో అయ్యప్ప మాలలు వేస్తారు కదా, వాళ్ళు కూడా బ్రదర్ మాలలు వేస్తారు. మీరు నల్ల రంగు వేస్తే వాళ్ళు వంకాయ రంగు వేసుకొని తిరుగుతారు. మీరు పాదయాత్రలు చేస్తారు కదా, ఇక్కడి నుంచి ఆ గుడికి వస్తామని, వాళ్ళు కూడా ఇప్పుడు యేసుక్రీస్తు విగ్రహాలు పెట్టి బోనాలు కూడా ఎత్తుతున్నారు. మీరు ఎక్కడున్నారు బ్రదర్? మీరు ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారికి చర్చ ముందు ఒక ధ్వజస్తంభాన్ని లేపారు, దాని గురించి మాట్లాడుతున్నారు. అది బ్రదర్, భారతదేశ ప్రజలు దేవుళ్ళను కూడా వాళ్ళ మతంలోనికి మార్చుకోగలిగినట్టు, వాళ్ళ అభిప్రాయాల్లోనికి మార్చుకోగలిగిన వాళ్ళు భారతదేశ ప్రజలు. ఆడికిపోతాయి బుద్ధులు, పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఆడికిపోతాయి బ్రదర్. దేవుణ్ణి కూడా వాళ్ళ మతం ఎట్లయినా మార్చుకుంటారు. జరుగుతున్నది అది. ఇప్పుడు మీరు నన్ను చాలా పెద్ద కాంట్రడిక్షన్ లోనికి లాగారు. చాలా పెద్ద విషయమే నేను మాట్లాడాను. దీని మీద ఎన్ని వీడియోలు వస్తాయో చూడండి. కానీ అది తప్పు అని చెప్తున్నాను నేను.